ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఐపీఎల్ 2025 మహా సంగ్రామానికి సమయం ఆసన్నమైంది. ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న ఐపీఎల్ ఫ్యాన్స్ కు సమయం రానే వచ్చింది. ఇవాళ ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్, ఆర్సీబీ మధ్య తొలి మ్యాచ్ తో ఐపీఎల్ సీజన్ 18 ప్రారంభమవుతోంది. ఇక రేపు మధ్యాహ్నం సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరుకు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. అయితే ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉండటం ఫ్యాన్స్ ను నిరుత్సాహపరుస్తోంది. ఐపీఎల్ 2025 మహా సంగ్రామం ప్రారంభమైన సంతోషంతో ఉన్న ఫ్యాన్స్ కు మరోపక్క వర్షం గండం న్యూస్ కొంచెం పరేషాన్లో పడిస్తున్నట్లుంది. ఏడాది పాటు ఐపీఎల్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానుల ఆనందంపై నీళ్లు చల్లేందుకు వరుణుడు సిద్ధంగా ఉన్నాడు. ఇకపోతే గత 2 రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి కూడా హైదరాబాద్ లో అర్ధరాత్రి కుండపోత వాన కురిసింది. ఇప్పుడు ఇదే హైదరాబాద్ ఐపీఎల్ అభిమానులను కలవరపడుతోంది. రేపు అంటే ఆదివారం ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం సర్వం సిద్ధం చేశారు. ఇక టికెట్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. కానీ మ్యాచ్ టైంకి వర్షం వస్తుందా అనే భయం అభిమానులైతే వెంటాడుతోంది. మరోపక్క ఉప్పల మ్యాచ్ కోసం సర్వం సిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 2700 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే ఈ మ్యాచ్కు వచ్చే అభిమానులకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా 300 మంది పోలీసులను అయితే ఏర్పాటు చేశారు. బందోబస్తులో భాగంగా 12 బెటాలియన్లు, 2 ఆక్టోపస్ బృందాలు, 10 మౌంటెడ్ పోలీసులు విధులు నిర్వహించనున్నారు. అంతేకాకుండా 450 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు స్టేడియంలోనే ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు పోలీసు అధికారులు. ఇక తెలంగాణ వ్యాప్తంగా 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలను అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో పలు జిల్లాల్లో వడగండ్ల వానలు కురిశాయి. తాజాగా రాత్రి సమయంలో హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. అయితే రేపటి మ్యాచ్ కు కూడా వర్షం ముప్పు పొంచి ఉండడంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానం అయితే కలుగుతోంది. అయితే ఈ మ్యాచ్ మధ్యాహ్నం సమయంలో కావటం అభిమానులకు ఊరటనిచ్చే అంశం. ఎందుకంటే మధ్యాహ్నం సమయంలో వాతావరణం పొడిగా ఉంటుంది. సో వర్షం పడే ఛాన్స్ తక్కువే అంటూ అంచనాలు వేస్తున్నారు. మొత్తానికి ఉప్పల్ మ్యాచ్ పై వరుణుడు దోబూచులాడుతున్నాడు.